హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అలసందల వడలు చేస్తున్నానండి. అలసందలు నిన్న రాత్రి నానబెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా రుబ్బి పెట్టుకున్నాను అనమాట. ఇది వడియాలు పెట్టడానికి కూడా పెట్టాను. ఇందులో కొద్దిగా గారెలు కూడా తీసుకున్నాను అనమాట. ఇందులో ఇదిగోండి పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, అల్లము అండి అన్నీ వేసి నూరుకుని కొంచెం కచ్చా పచ్చగా నూరుకున్నాను అనమాట. ఇలా మనము బటర్ పేపర్లో ఆయిల్ రాసి ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలండి. మన మినప గారెలాగే వస్తాయి. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా, హెల్దీ పరంగాను చాలా మంచిదే. అలసందలు అదే లోబియా అంటారు కదా, ఇలా ఒక్కొక్క గారెగా వేసేసుకుంటున్నానండి. ఇది నేను కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఇది హెల్దీ పరంగా చాలా మొదలు నూనె కూడా ఎక్కువగా లాగదు, మనం కరెక్ట్గా ఇచ్చేసుకున్నామంటే. ఇదిగోండి దీనికి కాంబినేషన్గా పుదీనా చట్నీ అండి, పచ్చిదనమాట. అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చిన్న అల్లం ముక్క, సగం నిమ్మచెక్క అన్నమాట. పిండేసుకొని ఉప్పు కలిపి కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి. అసలు రోట్లో దంచుకోవాలండి. ఇది నేనైతే మిక్సీ పెట్టాను కచ్చాపచ్చాగా. ఇది కడప సైడ్ ఇవి చేసుకుంటారండి. ఇది చాలా ఒకసారి చూశాను, నేను రుచి చూశాను, మా టేస్ట్ చాలా బాగుంది. అప్పటి నుంచి నేను కూడా 2-3 సార్లు ట్రై చేశాను. ఈ గారెలకు ఇది మంచి కాంబినేషన్ అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేసుకోవాలండి, లేకపోతే తొందరగా వేగి లోపల పచ్చిగా ఉంటుంది, పైన అయితే మాడిపోతుంది. ఇలా చేసుకోవాలండి. ఇది ఒక్కొక్కటిగా కడాయి పెద్దగా ఉంటే 2-3 వేసుకోవచ్చు. పెద్ద సేమ్ మనం మినపగారెలు వేసుకుంటామో అలాగే అనమాట. రొట్టె టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది చూడండి, ఇది బ్రేక్ఫాస్ట్గా పెడుతున్నాను నేను. దీనికి మంచి కాంబినేషను పచ్చి పుదీనా చట్నీ అనమాట. పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.